స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకు ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా
స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, 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 ఆరాధన, స్తుతి ఆరాధన. పరిశుద్ధ గ్రంథం ఆమోసు 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు 6:12వ వచనాన్ని చదువుకుందాం. గుర్రములు బండల మీద పరిగెత్తున, బండల మీద పరిగెత్తున, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా. చాలు, ఎద్దులతో దున్నుదురా. చూడండి, ఆమోసు 6వ అధ్యాయం 12వ వచన భాగములో గుర్రములు బండల మీద పరిగెత్తునా, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా. ఈ మాటను బట్టి మనం చూడగలిగినట్లయితే, ఇది చదవగా, నేను చెప్పగా, మీరు దాన్ని గ్రహించబడిన దీన్ని బట్టి మీ ఒక్కొక్కరిని కూడా ఒక ప్రశ్నగా నేను మీ ముందు ఈ వాక్యాన్ని పెట్టగలిగితే, మీ అందరూ కూడా ఒకే ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఒకే జవాబు, భిన్నమైన జవాబు ఎవరి దగ్గర ఉండదు. గుర్రములు బండల మీద పరిగెత్తునా. అమ్మా, అయ్యా, ఎవడైనా గుర్రాలను తీసుకొని బండ మీద నిలువబెట్టి దానిని పరిగెత్తటానికి వాడు ప్రయత్నించే సమయములో మీరే ఒకవేళ చూస్తే మీరు ఏమంటారు? అట్టి స్థలములో ఎవడైనా కానీ ఎద్దులతో దున్నడం జరిగితే వానిని చూచి మీరేమంటారు? మీకు తోచినట్టుగా చెప్పండి. గుర్రములో బండల మీద పెట్టి ఎవడైనా కానీ ఆ గుర్రాలను బండ మీద పరిగెత్తటానికి ప్రయత్నించే సమయములో మీరే ఒకవేళ చూస్తే ఆ గుర్రాలను పరిగెత్తించటానికి ప్రయత్నించే వ్యక్తి విషయంలో మీరేమంటారు? పోనీ ఆ బండల దగ్గర ఒక రైతు నాగలి చేత పట్టుకుని ఎద్దులతో బండను దున్నటానికి ప్రయత్నిస్తే ఆ వ్యక్తే మీ దృష్టికి వస్తే వాన్నేమంటారు? బండల మీద గుర్రాలను తరిమేవాన్ని ఏమంటారు? నాగలి చేత పట్టుకుని బండల మీద దున్నేటువంటి వాణ్ణి చూస్తే మీరేమంటారు? మీకున్న జ్ఞానాన్ని బట్టి, మీకు అర్థమే దాన్ని బట్టి మీరు చెప్పండి. అనుగ్ బ్రదర్ ఏమంటారు? కరెక్ట్.
బుద్ధి లేనివాడు, జ్ఞానము లేనివాడు, వీనికి తెలివి లేదు. ఎవడైనా గుర్రాలను బండల మీద పెట్టి వాటిని పరిగెత్తించటానికి ప్రయత్నించగలిగితే, మనం ఎవరైనా కానీ చూడగలిగితే, అరే నీకు బుద్ధుందా, నీకు జ్ఞానముందా, నీకు అస్సలకు తెలివి ఉందా, బండల మీద గుర్రాలను పరిగెత్తేటట్టుగా నువ్వు ప్రయత్నిస్తున్నావే, అస్సలకు నీకు బుద్ధి లేనివాడు అంటాం. అదే బండల మీద నాగలి చేత పట్టుకొని ఎద్దులతో బండను ఎవడైనా దున్నుతూ ఉంటే వాడిని చూసి ఏమంటావు తెలుసా? అసలు నీకు బుద్ధుందా, జ్ఞానముందా, నీకు తెలివి ఉందా? నేనంట నీవు అంటావు. ఎందుకు? గుర్రాలు బండల మీద గల పరిగెడగలిగితే కాలు జారుతుంది, గాయం కలుగుతుంది, కాలు విరిగిపోతుంది. ఒకవేళ పొంచి ఉన్న ప్రమాదములోనే ప్రాణం కూడా పోవచ్చు. ఒకవేళ ఈ నాగలి చేత పట్టుకుని ఎద్దులతో బండను దున్నగలిగితే నాగలి బండలో దిగుతుందా? బండ నునుపవుతుందా? విత్తనం వేయటానికి అవకాశం ఉంటుందా? పోని ఫలించగలుగుతుందా? అది నిష్ఫలమే. అందుకే వాణ్ణి కూడా చూచి నీకు బుద్ధి లేదురా గాడిదా అని అంటాము మనం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి అని అంటామే, మీ అందరికీ తెలిసిన మాట. పాపం వలన వచ్చే జీతం మరణం. మనుష్యుడు పాపం చేసేటప్పుడు పాప ఫలితమైనటువంటి శాపమైన, శిక్ష అయిన, మరణమైన ఉంది అని తెలిసి కూడా మనుషుడు పాపం చేస్తున్నాడు అంటే అప్పుడు వాణ్ణి మనమేమనాలి? వాణ్ణి మనము ఏమనాలి? బండల మీద గుర్రాలను పెట్టేవాడు పరిగెత్తించడానికి ప్రయత్నించేటప్పుడు నీకు బుద్ధుందారా? జారిపోయి పడిపోతుంది, కాలు విరుగుతుంది, గాయం కలుగుతుంది, ప్రాణమే పోతుంది, నీకు బుద్ధుందా? అదే మనుష్యుడు పాపం చేసేటప్పుడు పాప ఫలితముగా వచ్చేది శాపం, పాప ఫలితముగా వచ్చేది శిక్ష, పాప ఫలితముగా వచ్చేది మరణం. అలా పాపం చేసే మనిషిని ఎప్పుడైనా మనం నువ్వు చెయ్యొద్దురా, దానివల్ల శిక్ష ఉంది, శాపం ఉంది, మరణం ఉంది అని మన దృష్టికి వచ్చిన వ్యక్తులను మనం అలా వారిని హెచ్చరిక చేస్తాం. అయితే మన వరకు వస్తే, నేను తప్పు చేస్తే, నీవు తప్పు చేస్తే, నేను బుద్ధి లేనివాడు, నన్నేనే తిట్టుకోవాలి. బండల మీద గుర్రాలు ఉంటే పరిగెత్తించద్దు, పడిపోతుంది, ప్రమాదం ఉంది అని చెప్పేటువంటి నేను పాపం వల్ల వచ్చేటువంటి కీడు ఎటువంటిదో దాని విషయంలో మనకుగా ఎందుకు బుద్ధి చెప్పుకోము? ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రమాదాలు తెచ్చిపెట్టేవి మన జీవితాల్లో ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. ఒక చెడు మనలో ఉండిన, ఒక తప్పు మనలో జరుగుతూ ఉండిన, ఆ తప్పు వలన భవిష్యత్తులో ఒక ప్రమాదం ఉందని తెలిసినా కూడా అప్పుడు నీకు నీవుని తిట్టుకోవాలి. నేను పనికి మాలినవాడు, బుద్ధి లేనివాడు, జ్ఞానము లేనివాడు, నేను తెలివి లేనివాడు, నిన్ను నీవే తిట్టుకోవాలి. నీవు ఈరోజు మన జీవితం ఏ స్థాయికి వచ్చిందో ఈ వాక్యాన్ని బట్టి తెలిసి వస్తుంది. ఎవడైనా ఇంట్లో తాగుబోతున్నాడు అనుకో, భార్య అంటుంది, ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది, నన్ను ఒక విధమున చేస్తావా? నా పిల్లలను తండ్రి లేని పిల్లలుగా చేస్తావా? అసలు నీకు బుద్ధుందా? నీకు జ్ఞానముందా? భార్య తిట్టదా? ఎందుకంటే ఆ
తప్పు ముందున్న రోజుల్లో తెచ్చిట్టే ప్రమాదము ఎటువంటిదో తనకు తెలిసి కూడా ఆ తప్పు చేస్తున్నాడంటే వాడు బుద్ధి లేనివాడు, వాడు జ్ఞానము లేనివాడు, వాడు తెలివి లేనివాడు. నేను ఇక్కడ ఉన్నాను, అలా నడుచుకుంటూ వస్తూ ఇంకా నేను అడుగు పెట్టబోయే సమయంలో మీరేమంటారు, పాస్టర్ గారు అక్కడికే నువ్వు నడవటానికి అవకాశం లేదా, నువ్వు నడుచుకుంటూ వస్తే కింద గొయ్యుంది, పడిపోతావు, కాలు విరుగుతుంది, గాయం కలుగుతుంది, ఆగు. మీ మాట వినకుండా నడిస్తే మీరేమంటారు, నీకు బుద్ధి ఉందా? నీకు మీ మాట వినకుండా నేను నడిచాను అనుకో, పడిపోయాను అనుకో, బుద్ధి లేని వాడు పడిపోయాడు, తెలివి లేని వాడు పడిపోయాడు. హెచ్చరిక వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నీ హెచ్చరిక నేను తిరస్కరించి నేను నడుస్తూ వస్తే బుద్ధి లేనివాడు అట్లే వస్తున్నాడురా. పడిపోతే నిజంగా వాడు తెలివి లేదురా, వానికి తిడుతారు మీరు. ఈరోజు దేవుని బిడలైన మన జీవితంలో నీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవి ఏవైనా నీ జీవితంలో జరుగుతూ ఉన్నది అంటే నీకు తెలిసినట్టుగా నేనంటాను, నువ్వు తెలివి లేని వాడవు, తెలివి లేని దానివి, బుద్ధి లేనివాడు, బుద్ధి లేని దానివి. నేను అనలేదు ఆ మాట, బైబిల్ అంటూ ఉంది, బైబిల్ చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నీవు చూడు. హోషేయ 12వ అధ్యాయం 8వ వచన భాగములో చూస్తే, నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము చూడి, నాలో శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్లు ఎవ్వరు కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు అని హోషేయ 12:8 చెప్పబడుచు ఉంటున్నది. హోషేయ గ్రంథంలో మనం చూడగలిగితే ఎఫ్రాయిము శిక్షకు తగిన పాపం ఉందని నాలో ఎవరు చెబుతారు అని అంటూ ఉన్నాడు ఇక్కడ. అంటే శిక్షకు తగిన పాపం తనలో ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తి తన పాపం, దాని శిక్ష తనకి ఉంది అని తెలిసినా కూడా ఆ జీవితము జీవిస్తున్నాడంటే వీడి తెలివి ఉన్నవాడా, తెలివి లేనివాడా? అమ్మా చెప్పండి, బుద్ధి ఉన్నవాడా, బుద్ధి లేనివాడా? బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు. పాపానికి తగిన శిక్ష తెలుసు తనకి, అయినా అది తెలిసి కూడా వాడు అదే స్థితిలో ఉన్నాడంటే బుద్ధి లేనివాడు. ఒక్కొక్కసారి కుటుంబపు యొక్క వ్యవస్థలో కూడా భర్తకు ఇష్టము లేని, భార్యకు ఇష్టము లేని, తల్లిదండ్రులకు ఇష్టము లేని, పైనున్నటువంటి దేవునికి ఇష్టము లేని కొన్ని చెడు అలవాట్లకు లోనైనటువంటి వ్యక్తులు వాటిని విడిచిపెట్టలేక వాటి మీద వారు పెంచుకున్న ప్రేమను బట్టి ఎప్పుడైతే జీవితాన్ని వాటిలోని అభ్యాసం చేసుకుంటూ జీవించగలుగుతారో అలాంటి వ్యక్తులకు ఇంటి వారు చెప్పిన, సంఘము చెప్పిన, పైనున్నటువంటి దేవుడు తన సేవకుల ద్వారా వాక్యరీతిగా హెచ్చరించిన ఏ మార్పు లేకుండా అదే స్థితిలో వాడు జీవిస్తున్నాడు అంటే వాడు బుద్ధి లేనివాడు, వాడు జ్ఞానము లేనివాడు. వాడంటాడు, నాకు మంచి జ్ఞానం ఉంది, నాకు మంచి విద్య ఉంది, నేను మంచి కోర్సు చేశాను, దానికి తగిన మంచి జీతం నాకు వస్తూ ఉంది. ఈలోక రీతిగా అన్ని విషయాలలో
తనకున్నటువంటి స్థితి స్థాయిని చెప్పుకుంటూ అలా బ్రతికిపోతూ ఉంటాడు. కానీ వాని జీవితంలో అలవర్చుకున్న కొన్ని అలవాట్లు వానికి ప్రమాదాన్ని తెచ్చి పెడతాయని ఇంటి వారు చెప్పినా, సంఘము చెప్పినా, పైనున్న దేవుడు చెప్పినా వినకుండా జీవిస్తున్నాడు. అంటే వీడు చెప్పుకున్నట్టుగా వీనికి జ్ఞానం ఉందా? వీనికి తెలివి ఉందా? వీనికి బుద్ధి ఉందా? లే. అందుకే బండల మీద గుర్రాలను పెట్టి ఎవడైనా కానీ అవి పరిగెత్తటానికి ప్రయత్నించగలిగితే నీవే చూస్తే నీకు బుద్ధుందర గాడిదా అంటాం. అయితే మనకు ప్రమాదాన్ని తెచ్చే బలహీనతలు మనలో ఎన్నున్నాయి. ఎఫ్రాయిము వారికి తాము చేసే పాపానికి తగిన శిక్ష ఉంది అని వారికి తెలిసి కూడా అదే జీవితం జీవిస్తున్నారు. అంటే వాడు బుద్ధి లేనివాడు, వాడు జ్ఞానం లేనివాడు. ఈరోజు నువ్వు ఆలోచించు. అలాగా దేవుని బిడలైన మనం బుద్ధి లేనివారుగా, జ్ఞానము లేనివారుగా, తెలివి లేనివారుగా ఎక్కడ కానీ ప్రభువు దృష్టిలో మనం బ్రతకకూడదు. మనం ఎక్కడో బ్రతకకూడదు. ఆ విధంగా ఇతరుల దృష్టిలో ప్రమాదాలు తెచ్చిపెట్టేవి ఏవైనా కనిపిస్తే హెచ్చరిక చేస్తాం. అరే, బండల మీద నాగలి చేత పట్టుకొని ఎద్దులతో దున్నటానికి ప్రయత్నిస్తూ నీకు బుద్ధుందారా? నీకు ఆ స్థలం విత్తనం వేస్తే కన్నా నిష్ఫలమే, ఫలములే, తిడుతాం కదా. అదే రీతిగా ఒక నీతి కలిగి, ఒక భక్తి కలిగి, ఒక దేవునితో సంబంధాన్ని కలిగి జీవించే ఒక వ్యక్తి యొక్క దృష్టికి మన తప్పితాలు కనిపిస్తే అటువంటి వ్యక్తుల చేత మనం హెచ్చరిక పొందినప్పుడు వారి చెప్పే మాట ఏంటి తెలుసా? బుద్ధి లేని వ్యక్తులు మీరు. ఆ పరిస్థితి మన జీవితంలో లేకుండా ఉండునట్లు బ్రతకడం ఎంతైనా మనకు మంచిది అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, మీకు బైబిల్లో మీరు ఎరిగిన వ్యక్తులే, మీరు చదివిన వ్యక్తులే, వారి గురించి ప్రకటించిన వ్యక్తులే. ఎవరు వారు? అది హోషేయ 7వ అధ్యాయం 9వ వచన భాగములో చూస్తే అక్కడ హోషేయ 7:9 చదువుకుందాం. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. అస్సలుకది అతనికి తెలియలేకపోయాది. చదువునాను. తన తల మీద నెరసిన వెంట్రుకలు, తన తల మీద నెరసిపోయిన వెంట్రుకలు కనబడుచు ఉన్నది. అది అతనికి తెలియలేదు. ఒక వ్యక్తికి బలం ఉంది, బైబిల్ చెబుతుంది. తనలో బలమున్నది అన్నటువంటి విషయం తనకు తెలుసు. ఏ బలము తనలో ఉందని ఒక వ్యక్తికి తెలుసు, తన బలము మృంగివేయబడుతూ ఉన్నదన్న విషయం కూడా తెలిసి కూడా దానివల్ల ప్రమాదం ఉందని ఆ వ్యక్తికి తెలిసిన బుద్ధి లేనివాడు. ఒక వ్యక్తి యొక్క తల మీద నెరసిపోయిన వెంట్రుకలు ఉన్నాయి. నా తల మీద నెరసిపోయిన వెంట్రుకలు ఉంటున్నాయని అతనికి తెలిసినప్పటికీ కూడా అది అతనికి తెలియలేకపోయాను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవటానికి చెబుతా. శాంసన్ ఎవరు? దైవ బలమును కలిగిన వాడు, దైవ బలం కలిగిన వాడు. అతని వంటి బలవంతుడు ఎవరు మనకు కనిపించరు. అయితే తాను ఎప్పుడైతే అన్య స్త్రీతో సహవాసం చేయడము జరిగిపోయాదో ఆ స్త్రీ యొక్క సహవాసాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి బలం, ఆ అన్య స్త్రీలు అని చెప్పబడేటువంటివి అతనిలో ఉన్న బలాన్ని పోగొట్టుకునేంత పరిస్థితి వచ్చేసింది. ఒక స్త్రీని ఒక ఆయుధముగా ఫిలిష్తీయులు శాంసన్ దగ్గర ఉపయోగించారు. అతని దగ్గర నువ్వు వెళ్ళి అతని బలం ఎక్కడుందో అంతే, నువ్వు అది కనుగొను అంతే చాలు. ఆ స్త్రీ ఒక ఆయుధముగా శాంసన్ దగ్గర పనిచేశాది. అయితే ఎప్పుడైతే దేవుడు తనకిచ్చినటువంటి కృపను బట్టి
తన యొక్క బలమేమిటో ఎప్పుడైతే స్పష్టమైన రీతిలో తను చెప్పడము జరిగిపోయాదో వెంటనే ఒక అన్య స్త్రీ ద్వారా ఎప్పుడైతే శాంసన్ ఒక అన్య స్త్రీ శాంసన్ దగ్గర తెలుసుకోవడం జరిగిపోయాదో ఇక పూర్తిగా తన బలమంతా కూడా కోల్పోగలిగాది. ఎవరూ ఆ విధంగా ప్రశ్నించలేదు. నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడ ఉందని ఎవడు ప్రశ్నించలేదు. మాటి మాటికి ఫిలిష్తీయులు వందల కొద్దీ వేల కొద్దీ శాంసన్ దగ్గర చంపబడేటప్పుడు చిట్టి చివరికి అతని బలమును కనుగొనలేని పరిస్థితులలో ఒక స్త్రీని ఉపయోగించగలిగారు. అయితే అతని యొక్క బలం అన్యులు మృంగివేసిరి. ఒక అన్య స్త్రీ మింగేసింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, అతడు బలవంతుడే. అయితే తన బలవంతుడై ఉన్నప్పటికీ కూడా స్త్రీ దగ్గర తన బలాన్ని పోగొట్టుకుంటున్నాను. అందుకే ఎంత సింహబలుడైనా స్త్రీ దగ్గర బాలుడైపోతాడు. ఎంత సింహబలుడైనా స్త్రీ దగ్గరికి వచ్చే లోపల ఏమైపోతాడు? బాలుడైపోతాడు. ఎంతోమంది జీవితాల్లో ఈ రోజున అటువంటి వ్యక్తులతో సహవాసాన్ని పెట్టుకొని దాని ద్వారా వచ్చే ప్రమాదాన్ని తెలిసి కూడా దేవుని నుండి పొందుకున్న కృపావరములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయని తెలిసి కూడా అదే పరిస్థితి కలిగి అదే జీవితాన్ని జీవిస్తున్నాడంటే వాడిని ఏమనొచ్చో తెలుసా? బుద్ధి లేనివాడు. గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి స్థలములో ఎవడైనా కానీ ఎద్దులతో దున్నగలడా? అది నీ దృష్టికే వస్తే, నీ వినికిడికే వస్తే వానికేమైనా బుద్ధి ఉందా అని అంటాము మనం. అయితే ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం లేక కృపా వరం లేక దేవుడు మన ఆశీర్వదించిన విధానం ఎన్నో మన దగ్గర ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకు తెలిసినట్టుగా ఇవన్నీ పోగొట్టుకునేస్తున్నాము అంటే మనలో ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి తప్పితములు ఏవో మనలో జరిగిపోతూ ఉన్నాయి. అవి మనలో ఉన్నాయి. వాటి ద్వారా ప్రమాదం అనేది పొంచి ఉన్న గాడిద వీడు బుద్ధి లేని గాడిద. వాడు ఎంత పనికి మన జీవితం జీవిస్తున్నాడో అర్థమైపోతుంది. నువ్వు దేవుని యొక్క కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. మన జీవితం ఈ భూమి మీద ఉన్నంత వరకు మన విషయములో మనకుగానే చెప్పుకునేంత పరిస్థితి లేక ఇతరులు మన గురించి చెప్పేంత పరిస్థితి రాకుండా చూసుకోవాలి మనం. అది దేవుడు మనం కోరుకుంటున్నాడు.